తెలంగాణ ప్రజలకు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ ఆర్థికంగా వెనుకబడిపోయింది. నన్ను చూస్తే ఎవడు అప్పులు కూడా ఇస్తలేడు, నన్ను చూస్తే చెప్పులు దాచిపెట్టుకుంటుండ్రు, ఈరోజు నన్ను ఘోషణ రూపాయి వెళ్ళది అని తరచూ తెలంగాణకు అసలు ఆదాయం ఎక్కడికే లేదు అని చూపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉండరు. నిన్నటి దినాన నేను చెప్పిన తీరుగా అసలు ఆదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి ఆ ఆదాయాన్ని ఎవరి జేబులోకి పోతున్నాయి అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్న భాగంగా ఈరోజు నేను డీజీపీ కార్యాలయానికి ఒక ఫిర్యాదు ఇచ్చిన. ఈ ఫిర్యాదు ఒకవేళ డీజీపీ గారు యాక్షన్ తీసుకుంటే ఒట్టి జిహెచ్ఎంసీకి 500 కోట్లు వస్తాయి. ఒక జిహెచ్ఎంసీకే 500 కోట్ల రూపాయలు వస్తాయి. దీని ప్రకారం వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే. అదేంటంటే ఈరోజు ఎల్ఈడి అడ్వర్టైజింగ్ బోర్డులు, డిజిటల్ హోల్డింగ్స్ ఈ మొత్తం అక్రమంగా పెడుతున్నారు. దీనికి టెండర్లు లేవు, ఏం లేవు. ఎవరైతే అనుమూల కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి బినామీలు, ఈరోజు ఫయ్యం ఖురేషీలు కానీ అలాంటి వాళ్ళ చెప్పు చేతల్లో ఈరోజు మరి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఎటువంటి టెండర్లు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాడు బోర్డులు పెట్టుకుంటా ఉన్నారు. దాని మీద ఆల్రెడీ హైకోర్టులో ఆర్డర్ ఉన్నది. WP నంబర్ 11/740/2007. మరి ది హానరబుల్ హైకోర్ట్ ఇంపోజ్డ్ ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ ఎల్ఈడి డిజిటల్ వీడియో బోర్డ్స్ విత్ ఇన్ GHMC లిమిట్స్ హోల్డింగ్ దట్ ఎల్ఈడి స్క్రీన్స్ ఆర్ డిజిటల్ హోల్డింగ్స్ క్యాన్ బి ఇన్స్టాల్డ్ వితౌట్ ఎక్స్ప్రెస్ కోర్ట్. మీరు ఇవన్నీ ఉన్నాయి. ఏది ఈరోజు హైకోర్టు ఈ బోర్డులు ఎక్కడ కూడా పెట్టొద్దని చెప్పి బాజాబ్తా పెట్టింది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండాలి, ఈరోజు నా అంత బ్రహ్మాండంగా ఎవరు చేయలేరు అని చూపించడానికి ఆయన ఏం చేస్తున్నానంటే, ఈరోజు మీరు కట్టడాలు, నిర్మాలు, హైడ్రా కులవేటలు, హైడ్రా సెటిల్మెంట్లు, ఇవి నాకేసుడు తినేసుడు ఇవన్నీ ఒక ఎత్తు. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ పైన కూడా ఈరోజు హైకోర్టు బాజాబ్తా పెట్టింది. మీరు ఇక్కడ ఎల్ఈడి బోర్డులు పెట్టద్దు, డిజిటల్ బోర్డులు పెట్టద్దని. మీరు KBR కాడికి పోండి, అక్కడ మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు నడుస్తూ ఉంటాయి. అది ఇల్లీగల్. దాని మీద ప్రభుత్వానికి రూపాయి కూడా రాదు. మీరు ఎయిర్పోర్ట్ కాడికి పోండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడికి పోతూ ఉండ్రి, అక్కడ బ్రహ్మాండంగా ఎల్ఈడి బోర్డులు ఉంటాయి, పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి. ఇదివరకు కూడా నేను వీడియోలు తీసి కంప్లైంట్లు ఇచ్చిన. దాని మీద ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి ఇది లేదు. అందులోకెళ్ళి కూడా ప్రభుత్వానికి రూపాయి రాదు. అక్కడికి వెళ్ళి మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోండి, అక్కడ ఒక్కొక్క బోర్డు దాదాపు లక్షల రూపాయల, మినిమము 10 లక్షలకు తక్కువ ఒక్కొక్క బోర్డు ఉండదు. అటువంటి బోర్డులు కూడా మొత్తం అవన్నీ ఎవరి కన్నుసలలో నడుస్తున్నాయి? బాజాబ్తా మున్సిపల్ మంత్రి దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది. మరి ఆయన మీద ఫిర్యాదు, దీని మీద ఏమైనా ఫిర్యాదు ఇద్దామా అని పోయి డిపార్ట్మెంట్కి, హోమ్ డిపార్ట్మెంట్కి పోతే ఆయన కూడా అది కూడా ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఈరోజు నేను ఒక దానిపైనే ఒక్క హైదరాబాద్ లిమిట్స్లో ఒట్టి ఎల్ఈడి బోర్డులు, డిజిటల్ బోర్డుల పైనే 500 కోట్ల రూపాయలు ఇదో ప్రభుత్వ నష్టం అనేది నేను చూపెడతా ఉన్నా GHMC లిమిట్స్లో. మళ్ళీ ఈ GHMC ఎన్ని వార్డులు మీరు అనుకున్నట్టు ఇప్పుడు 2000 కిలోమీటర్ల వరకు కాదు. ఈరోజు 2000 కిలోమీటర్ చదరపు అడుగుల మధ్యలో కాదు. ఈరోజు కేవలం హైదరాబాద్ ఇప్పుడున్న పాత GHMC వరకే ఈరోజు ఉన్నది ఎంతనంటే దాదాపు 2000 కిలోమీటర్ చదరపు అడుగుల తెలంగాణ ప్రభుత్వం. అంటే ఈ GHMCకి వచ్చే నష్టము 500 కోట్ల రూపాయలు. మరి GHMC వాళ్ళు ఎంత పుణ్యాత్ములు అంటే, ఈరోజు మనము మన ఇంటి పన్ను కట్టకుంటే తలుపు ఎత్తుకపోతారు, టీవీలు ఎత్తుకపోతారు, పోస్టర్లు వేస్తారు, ఇంటికాడ నోటీసు బోర్డులు వేస్తారు. మరి ఈరోజు దాదాపు 500 కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంటే ఈ బోర్డులు ఎందుకు పీక్తలేరు? ఈ ఎల్ఈడి బోర్డులు ఎందుకు పీక్తలేరు అంటే ముఖ్యమంత్రి గారు తమ్ముందానా, వాళ్ళ బినామీ కంపెనీ అనా, నవనిర్మాణ్ కంపెనీ, ప్రకాష్ యాడ్స్, ఇటువంటి 2-3 కంపెనీలు మాత్రమే పెట్టుకొని, ఇక మేయర్కో కంపెనీ ఉందంట ఇక్కడ, ఆమె 2 కొంత దుకాణం నడుస్తుందంట. MLCలు విద్యార్థి నాయకులే అని దొంగ జైల్లో, మ్యాక్స్ ఫిక్సింగ్ జైళ్ళల్లో పోవాలి, రాహుల్ గాంధీ వచ్చేటప్పుడు జైలుకు పోవాలి, మేము పెద్ద లీడర్లమని చూపించుకోవాలి, MLC పోస్ట్ కొట్టాలి. ఈరోజు వాళ్ళకు కూడా బోర్డులు అంట. ఈ విధంగా ఒక్క రేవంత్ రెడ్డి గారికి నేను ఉన్న ఆదాయం గురించి, నన్ను చూస్తే అప్పు పుడతలేదు, నన్ను చూస్తే దొంగలు చూసినట్టు చూస్తుండ్రు, నన్ను చూస్తే పైసలు ఎత్తుకపోతున్నా అని చెప్పి పెద్ద మనిషికి మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు ప్రభుత్వ ఆదాయం బాజాబ్తా 500 కోట్ల రూపాయలు. ఈ మొత్తం ఈరోజు వాస్తవానికి ఇవన్నీ బోర్డులు కూడా ఏవి కూడా పెట్టడానికి లేదు. ఈ బోర్డులు వెంటనే తీసేయాలి. అయినా కానీ వీటిని అక్రమంగా పెట్టుకుంటే హైకోర్టు దీనిపైన ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే ఎల్ఈడి బోర్డులు చూసుకుంటే బండి నడుపుతుంటే యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి. ఈరోజు మనము రోడ్ల మీద పోతూ ఉంటే, మన బండి తీసుకుపోతూ ఉంటే, ఈరోజు దూరంకి వెళ్ళి అంటే PC శ్రీరామ్ అని మణిరత్నం సినిమా ఫోటోగ్రాఫర్ ఉంటాడు, ఆయన కెమెరా కూడా పడుతుందో లేదో కానీ
మన తెలంగాణ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ మాత్రం మొబైల్ పెట్టి ఫోటో తీసినంటే అది ఎంత దూరం ఉన్నా కానీ ఎక్స్రే లెక్క దూసుకుపోయి ఆ నంబర్ గుంజుకొని వచ్చి ఈరోజు ఫైన్ వేసే పరిస్థితి. ఈరోజు దానిపైనే ఒక తెలంగాణ పోలీసుల ఆదాయం, ఈరోజు ట్రాఫిక్ పోలీసుతో ఆదాయం ఒక సైబరాబాద్నే 234 కోట్ల రూపాయలు సంపాదించాలంటే ఇక రాష్ట్రం మొత్తం ఎంత సంపాదించామో అర్థం చేసుకో. ఓన్లీ సైబరాబాద్ 234 కోట్లు, అంటే పోయిన సంవత్సరము 120 కోట్లు ఉన్నానంట, ఈసారి డబల్ చేస్తున్నట. అంటే వాళ్ళ కెమెరాలు ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోండి. మరి ఇక్కడ ఎందుకు పనిచేస్తలేవు మీ కెమెరాలు? ఈ అక్రమంగా ఎల్ఈడి బోర్డులు పెట్టింది రోడ్ల పైన, ఇవి నడుస్తూ ఉంటే పాదచారు మన బైక్ నడిపేటోళ్ళు పోతూ ఉంటే చూస్తూ ఉంటే రేస్ పడి యాక్సిడెంట్ అయితే అని మీకు ఇది హైకోర్టు దానిపైన ఆర్డర్ ఇచ్చింది. దీన్ని ఎందుకు పాటిస్తలేదు? ఈరోజు అక్రమంగా పెట్టిన బోర్డులు ఎందుకు తీస్తలేరు? ఇప్పుడు దీనిపైన దాదాపు ఒక హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో నమోదైన కంపెనీలు 210 అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఉంటే లేదు ఆ కంపెనీలని అవసరం లేదు, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయి, అవి అవసరం లే, అవి కేవలం మేము మా నవనిర్మాణం, మా ప్రకాష్ యాడ్స్, మా లీడ్ స్పేసు, ఈ 2-3 దంపని తప్ప ఎవరు పనిచేయడానికి లేదు. ఈరోజు తెలంగాణ ఆదాయాన్ని, తెలంగాణ వనరులు ఈరోజు తెలంగాణ ఖజానాకు పోవద్దు, ఇది అనుమూల ఖజానాకు రావాలి, అనుమూల ఇళ్ళకి రావాలి. మరి తెలంగాణ ఎట్లా మిగిలాలి? తెలంగాణ ఏమైపోవాలి? అంటే తెలంగాణ ఈరోజు అడక్కదింటుంది, తెలంగాణ దగ్గర రూపాయి లేదు. తెలంగాణ ఈరోజు తెలంగాణకి వచ్చే పైసలు ఈరోజు ప్రభుత్వంకి రిటైర్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వడానికి లేదు, తెలంగాణ ఉద్యోగులు పిఆర్సీ ఇవ్వడానికి లేదు, తెలంగాణ ఉద్యోగులు డిఏలు ఇవ్వడానికి లేదు అని ఈరోజు ప్రపంచమంతా చూపించి హైదరాబాద్ యూటీ తీసుకుపోవడానికి ఈరోజు ఒక పెద్ద కుట్ర. ఇదో పెద్ద కుట్ర రేవంత్ రెడ్డి చేసాం. మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, ఎవరిని బండబూతులు తిడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, ఆపోజిషన్ లీడర్ను చెప్పుకోలేనని పదజాలంతో ఈరోజు ఆయన వాడుతూ ఉంటారు. దీన్ని యూటీ అనేది మొత్తం డైవర్ట్ కానికి ఈరోజు యూనియన్ టెరిటరీ హైదరాబాద్లో అక్టోబర్ 2024 అక్టోబర్ 27వ తారీఖు వెళ్ళి నవంబర్ 28వ తారీఖు వరకు హైదరాబాద్ పైన ఎందుకు మీరు 144 సెక్షన్ పెట్టిండ్రు? అంటే హైదరాబాద్లో శాంతి భద్రతలు లేవు, నంబర్ 1. రెండవది ఏంటంటే ఆదాయం లేదు. మరి ఆదాయాలు నేను ఒక బోర్డుల పైన చూపెడుతున్నా, ఇసోంటి నేను పెట్రోల్ మీద చూపెడతా, డీజిల్ మీద చూపెడతా, ఈరోజు అనేక మన పార్కింగ్ల మీద చూపెడతా, మరి ఏది కేబీఆర్ పక్కన మీరు వేస్తున్న ఫైన్ల మీద చూపెడతా. ఇంత ఆదాయాన్ని ఈరోజు పక్కన పెట్టి ఇవన్నీ మీరు దిగమింగుకుంటా ఈరోజు అనుమూల సోదరులు ఈరోజు మొత్తం బినామీ కంపెనీ లెక్క పెట్టుకొని వాళ్ళు తిన్న పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి నేను డీజీపీ గారికి ఒకటే విన్నవించుకుంటున్నా, ఈ అక్రమంగా ఉండే బోర్డులు ఈరోజు వీళ్ళు ఎవరు కూడా ప్రభుత్వానికి రూపాయి కడతలేరు, ప్రజా ఖజానాకు ఒక్క రూపాయి కూడా వస్తలేదు. కాబట్టి మీరు వెంటనే ఇవి మొత్తం తొలగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇందులో కేబీఆర్ పార్క్ దగ్గర, ఎల్వి ప్రసాద్ అయాస్ పడల్ దగ్గర, మా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ దగ్గర 2, ఎయిర్పోర్ట్ దగ్గర దాదాపు 8కెళ్ళి 50 ఈ విధంగా స్టాటిస్టికల్ అడ్వర్టైజ్మెంట్లని టీజీఐఐసి ఈరోజు టీఎస్ఐఎస్ ఏంటి, ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కంపెనీలు తీయాలి. ఈరోజు వాళ్ళు కూడా ఏది అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెడుతున్నారు. ఈరోజు ఆర్ఎన్బి కోమరెడ్డి వెంకరెడ్డి గారి డిపార్ట్మెంట్ కూడా ఈరోజు బోర్డులు పెట్టే పరిస్థితి. దేనికి? ఇది బ్లాక్ దందా, ఇంట్లో మొత్తం ఈరోజు అక్రమంగా పైసలు సంపాదించడానికి ఇవన్నీ పెట్టినరు. కాబట్టి డీజీపీ గారు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నా. ఈ కోర్టు ఆర్డర్ ఏదైతే వచ్చిందో దీనిపైన ఖచ్చితంగా ఉంటుందని చెప్పిన. ఈ మొత్తం కంప్లీట్గా ఈరోజు ప్రకాష్ యాడ్కు సంబంధించింది, ఇది మొత్తం తెలుగుదేశం పార్టీ తొత్తులక పనిచేసిన వాళ్ళయి. ఈరోజు తెలంగాణలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, లేకుంటే శంకర్ జాతి ప్రభుత్వం మీరే చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణ జలాల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన మాటలకు సమాధానం చెప్పమంటే మీ అయ్యా మీ అవ్వదా అనే మాటలు మాట్లాడుతున్నాడు. ఇట్లా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? బ్రదర్, ఈయన ఈ యూటీ ఎప్పుడైతే యూటీ గురించి మాట్లాడినో ఆయన అవి డైవర్ట్ చేయనీకి అని చెప్పి రకరకాలుగా తీసుకుపోతుండ్రు. ఆ భాష అనేది ఈరోజు ఆయన చదువుకున్న పుస్తకాలు వేరే కావచ్చు, ఆ పుస్తకాలు స్టూవర్ట్పురంలో కూడా దొరికాయి. మరి అవి ఎక్కడ దొరికినాయి ఆయనే చెప్పాలి. కానీ ఒరిజినల్గా మాత్రం ఈరోజు మాత్రం జరుగుతుంది ఏంటంటే తెలంగాణకు ఆదాయం అనేది ఉన్నది అని చూపించే ప్రయత్నం చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 7 లక్షలు కాదు 10 లక్షల అప్పు తీర్చే దమ్ము కూడా ఈరోజు తెలంగాణకు ఉన్నది. 10 లక్షల కోట్ల అప్పు తీర్చే దమ్ము ఈరోజు కూడా తెలంగాణ ఉన్నది. ఒక నా సింగరేణి కాలరీస్ చాలు, ఒక హైదరాబాద్ చాలు. ఈరోజు హైదరాబాద్ యూటీ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు? హైదరాబాద్ యొక్క జిహెచ్ఎంసీ పరిధిని ఎందుకు పెంచిండ్రు? ఈరోజు కేవలం ఒకటే, దీనిపైన ఆదాయం ఉన్నది, ఆదాయం మేము దొబ్బక తినాలి. ఈరోజు ఫ్యూచర్ సిటీ అని అక్కడక్కడ తీసుకుపోయి హైదరాబాద్ మొత్తం ఈరోజు పెద్ద జిహెచ్ఎంసీ పరిధి పెంచి దాదాపు ఈరోజు 26 మున్సిపాలిటీ
హైకోర్టు 2000 కిలోమీటర్ల చదరపు అడుగులకు దీన్ని తీసుకుపోయి ఈరోజు కంప్లీట్గా వాళ్ళ ఆధీనాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మురళీమోహన్ ఉన్నాడు, రియల్ ఎస్టేట్ మొత్తం ఆయన బినామీలు అంటున్నారు. ఈరోజు సీఎం రమేష్ ఎవరు, కాంట్రాక్టర్ ఎవడు అక్కడ, కాంట్రాక్టర్ ఎవరు, సీఎం రమేష్. ఈరోజు రింగ్ రోడ్డు ఆయన మన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు ఈరోజు వర్కులు ఇచ్చిన పరిస్థితి. ఆయన గురించి మాట్లాడితే ఆయన కూడా ఈరోజు తెలంగాణ నాయకులను తిట్టే పరిస్థితి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు రోజుకొక ఆదాయం ఎక్కడెక్కడ వస్తుందో రోజుకో వనరు చూపెడతా. ఈరోజు తెలంగాణ ఎల్ఈడి డిజిటల్ అక్రమంగా 500 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం హైదరాబాద్లో నష్టం జరుగుతూ ఉంది. ఈరోజు దీంతో ఈరోజు మీరు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది, డిఏ ఇచ్చే పరిస్థితి ఉంటుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ అవన్నీ ఇవ్వకుండా ఈ పైసలు మొత్తం మీ ఖజానా పోయేటట్టుగా ఈరోజు మీ బినామీ కంపెనీలో పెట్టి అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు దోసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము అడిగేట ఉద్యోగులు అడిగేట వరకు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అడిగేట వరకు ఇవాళకి 40 మంది చచ్చిపోయినారు. వాళ్ళ పైసలు ఏమని అడిగితే ఈరోజు నన్ను కోసినట్టు రూపాయి వెళ్ళది, నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, నన్ను చూడగానే చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు అనేమో ఈ డైలాగులు చెప్తారు. కాబట్టి అవి కాదు, ఇగో ఆదాయం అని చూపెడుతున్నా. ఇది డీజీపీ గారికి ఇప్పుడు ఇచ్చిన ఇవి ఏవి కూడా, ఈ పైసలు ఏవి కూడా ఈరోజు ప్రజా ఖజానాకు వస్తలేవు. కాబట్టి ఈరోజు వెంటనే ఈ బోర్డులు మొత్తం తొలగించాలి. పైసలు కట్టినప్పుడు ఎందుకు ఉంచాలబ్బా? దీంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి, అక్రమంగా ఉన్నది. ఆల్రెడీ హైకోర్టు 2027లో చెప్పింది, 2007లో చెప్పింది ఈ మొత్తం బోర్డులు కంప్లీట్గా తీసి పడేసేయాలి, దీనివల్ల యాక్సిడెంట్ అవుతున్నాయని. అయినా కానీ హైకోర్టు తీర్పులు అంటే ఈరోజు ఏది లెక్కలేదు తెలంగాణ ప్రభుత్వానికి. ఎందుకు లెక్కలేదు? ఈరోజు దాదాపు 2000 మంది హైకోర్టుకి వెళ్ళి తీర్పు తెచ్చారు మా పైసలు ఇవ్వమని, ఏడా కూడా ఇయ్యరు. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ తీర్పు ఏముంటుంది పక్కన పెట్టేస్తుంది ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా ఈ బోర్డులు వెంటనే తొలగించాలి. దీనిపైన అక్రమంగా ఉన్న బోర్డులు మొత్తం తొలగించాలి. ఇవన్నీ ప్రభుత్వ ఆదాయము. ఈరోజు తెలంగాణ జరుగుతున్న ప్రభుత్వం ఏంది అని చెప్పి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు తెలంగాణ దివాళీ తీసిన అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? మీకు మీరు చేసుకున్న దానికి, మీ విలాస వంటలానికి, మీ దాన్ని ఏమంటారు, ఈరోజు మీ ఫ్యాషన్ షోలకు, మీ ఫుట్బాల్కు అన్నిటికీ పైసలు ఉంటాయి. కానీ జనంతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. మరి మా పైసలు ఏమని, మా కడుపు తిప్పలు ఏందని అడిగితే ఈరోజు మమ్మల్ని దొంగలను చూస్తున్నాను అంటారు. ఇగో ఇవి సాక్ష్యం మీ మొత్తం వెంటనే తొలగించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామ పంచాయతీలు 10 లక్షలు ఇస్తా అంటున్నాడు, ఇచ్చే అవకాశం ఉంటాయి అక్కడ ఇయ్యరబ్బా. ఇప్పుడు వాళ్ళ పైసలు రావాలంటేనే ఉంటాయి. గ్రామ పంచాయతీలకు ఎందుకు ఉండే అని అంటే, గ్రామ పంచాయతీలో ఇస్తే వీళ్ళ ఇంట్లో పోవు కదా. ఇవైతే వాళ్ళ ఇంట్లో పోతాయి, వాళ్ళ ఇంట్లోకి ఏవి పోతే అవి వస్తాయి. ఫుట్బాల్ ఈరోజు ఆయనే చెప్తాడు, నా రాష్ట్రాన్ని చూసి దావోస్కి వెళ్ళి 1,79,000 కోట్ల రూపాయలు తెచ్చినా అని మొత్తం బోర్డులు పెట్టుకున్నాడు. ఈరోజు మొన్నటికి సంవత్సరం లోపే మళ్ళీ 2 లక్షల కోట్లు అన్నారు. మళ్ళీ ఇది అటల్ ఫ్లాప్ అని చెప్పి జేహెచ్ రాజన్, వెంకటరామరెడ్డిని ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేసి పడేసారు. మీరు చేయబట్టి ఈరోజు గ్లోబల్ ప్లేట్ అటల్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పి తీసిపోయినారు. ఈరోజు నువ్వే చెప్పుకుంటేవి, నన్ను చూస్తే రూపాయలన్నా దొంగను చూసినాడు దొంగ చూడనికి ఎవడని వస్తాడా? ప్రపంచ దేశాలకు వాళ్ళు అవలాగాడ మన లెక్క. మనం అంటే అవలాగాలన్నా అక్కడికి పోతాం, వాళ్ళు అవలాగాడ రానికి. వీళ్ళు వేరే దేశాల పోనీకి పెట్టుబడులు తీసుకురానికి కాదు, పెట్టుబడి పెట్టడానికి పోతున్నారు. ఇప్పటికీ మన రాష్ట్రంకి వెళ్ళి ఇంత పైసలు దాటినాయి. ప్లస్ స్పెషల్ ఫ్లైట్లో ఎన్నిసార్లు డావోస్కు అమెరికా పోయిందో చూస్తే ఆ స్పెషల్ ఫ్లైట్లలో ఏం తీసుకుపోతారో ప్రపంచం అంతా తెలుసు.